హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గోల్కొండ. నేను ఈరోజు మా హస్బెండ్తో పాటు గోల్కొండకి వచ్చాను. సరే ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి ఆరంగర్ నుంచి మేము గోల్కొండకి ఎలా రీచ్ అయ్యామో చూపిస్తున్నాను. అయితే ఆరంగర్ నుంచి గోల్కొండకి వెళ్ళాలంటే ముందు మెహదీపట్నం వెళ్ళాలి. సో మెహదీపట్నానికి 300 బస్ ఎక్కేసాం. అయితే మా హస్బెండ్ దగ్గర నా దగ్గర బస్ ఉంది కాబట్టి ఈజీగా బస్ ఎక్కేసాం. మెహదీపట్నం నుంచి గోల్కొండకి మాకు 65C అనే బస్సు అవైలబిలిటీ ఉంది. కొంచెం అది ప్రైవేట్ బస్ కాబట్టి సరే ప్రైవేట్ బస్ ఎక్కేసాం. అక్కడ నుంచి మేము గోల్కొండకి ఈజీగా చేరిపోయాం. వితిన్ 25 minutes to 30 minutesలో ఈజీగా చేరిపోయామండి. కొంచెం ట్రాఫిక్ ఎక్కువ ఉండడం వల్ల కొంచెం లేట్ అయింది, కాకపోతే పర్లేదు, బేన దీప. ఇప్పుడు మేము గోల్కొండకి రీచ్ అయ్యాం. అవుట్ సైడ్ నుంచి చూస్తే గోల్కొండ మనకి ఇలాగా బయట ఇలా కనిపిస్తుంది. సో ముందుగా మేము లోపలికి వెళ్ళి ముందుగా టికెట్స్ తీసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? నన్ను ఇప్పుడు బ్యాక్ సైడ్ చూసారు కదా, అది బస్ స్టాండ్ అనమాట. అక్కడ నుంచి నేను నడుచుకోలేం. బస్ స్టాండ్కి ఆపోజిట్ రోడ్లోనే మనకి గోల్కొండ అవైలబిలిటీ ఉంటుంది. సో ఆపోజిట్ రోడ్ వెళ్ళి క్రాస్ చేసి మనం అక్కడికి వెళ్ళి బస్ టికెట్స్ తీసుకుంటే అయిపోతుంది. స్ట్రైట్ రోడ్ వెళ్ళి సైడ్కి ప్లేస్ ఉంటుంది లోపలికి వెళ్ళడానికి, ఎంట్రీ గేట్. అక్కడి నుంచి మనం లోపలికి వెళ్ళి టికెట్స్ తీసుకోవచ్చు. ఫారినర్స్కి అయితే అమౌంట్ 100 అలా ఉంటుంది, అండ్ ఇండియన్స్కి అయితే 25 రూపీస్ అలా ఉంటుంది. మీకు ఇప్పుడు అలా లోపలికి వెళ్ళి మేము ఎలా టికెట్స్ తీసుకున్నామో చూపిస్తాం. ప్రజెంట్ మా దగ్గర క్యాష్ అవైలబిలిటీ లేదు. సో లోపలికి వెళ్ళి ఫోన్పే అవైలబిలిటీ ఉందో లేదో చూసుకోవాలి. ఎందుకంటే మేము క్యాష్ తాగడం ఈరోజు కంగారులో మర్చిపోయాము. బయట సెక్యూరిటీ గార్డ్ ఉన్నారు. ఇలాగ రైట్ తీసుకొని మనం స్ట్రైట్గా వెళ్ళాలి. అక్కడికి దగ్గరికి వెళ్ళాక సెక్యూరిటీ వాళ్ళు బ్యాగ్ చెకింగ్ అనేది ఉంటారు చూసారా. ఫారినర్స్ కూడా మన దగ్గర ఉన్నారు. సో ముందుగా బయటకు వచ్చి అక్కడ సెక్యూరిటీ బ్యాగ్ చెకింగ్ చేస్తున్నారు. బ్యాగ్ చెకింగ్ చేశాక అక్కడ లోపలికి అక్కడ మనకి QR కోడ్ లాంటిది ఒకటి కనిపిస్తుంది. అక్కడ మనకి టికెట్స్ అవైలబిలిటీ ఉంటాయి. అయితే అక్కడ మేము చూసింది ఏంటంటే, ఇప్పుడు క్యాష్ లేని వాళ్ళు డైరెక్ట్గా QR కోడ్ స్కాన్ చేసి మనం టికెట్స్ తీసుకోవచ్చు. ఇగోండి, ఇండియన్స్కి 25 రూపీస్ అలాగా టికెట్స్ ఉంది. అది క్యాష్ కౌంటర్ అనమాట. ఓన్లీ క్యాష్ అవైలబిలిటీ. మనకి ఆన్లైన్ పేమెంట్ కాబట్టి బయట ఇక్కడ QR కోడ్ ఉంది కాబట్టి, సో ఇక్కడ నేను క్యాష్ పేమెంట్ కాకుండా ఆన్లైన్ పేమెంట్ చేస్తున్నా. QR కోడ్ స్కాన్ చేస్తే మనం ఎంత అమౌంట్ కట్టాలని చూపిస్తుంది. ప్రజెంట్ ఈచ్ పర్సన్కి 20 రూపీస్ చూపించింది. నాకు మా హస్బెండ్కి 40 రూపీస్ అయింది. టికెట్స్ తీసుకుని లోపలికి ఎంట్రీ అవుతున్నాం. బయట చూస్తే బాగానే ఉంది, మొత్తం పీస్ అండ్ కామ్గా ఉంది. సో అప్పట్లో రాజులు వేరే రాజ్యం వాళ్ళు ప్రజలు కానీ లేదంటే వేరే రాజ్యం సైనికులు కానీ ఏవైనా సమావేశాలు అయినప్పుడు ముందుగా ఇక్కడ కూర్చోబెట్టి మాట్లాడేవారు. సో బయట ముందు అన్నీ మాట్లాడేసుకొని ఓకే లోపల పంపించాలి అనే రాజుగారి ఆజ్ఞతోనే లోపలికి పంపించేవారు. స్టార్టింగ్ అయితే ఇక్కడి నుంచి మనకి స్టార్ట్ అవుతుంది. సో అప్పట్లో అయితే మనకి ఏ సమావేశాలైనా ఏ సమకార్యాలైనా ఇలాంటి సందర్భాలైనా ఏమైనా సందేశాలు కానీ ఏమైనా మనకి అప్పట్లో మాట్లాడుకోవాలంటే ఇలా ఉత్తరాల ద్వారా వచ్చేవారు అనమాట వాళ్ళ సైనికులు గట. సో ఫస్ట్ మనకి ఇప్పుడు లోపలికి ఎంట్రీ చూపిస్తున్నాం. ఈ సీన్ మనకు గుర్తే ఉంటుంది. అన్నవరంలో ఈ సీన్ అనేది షూటింగ్ అయింది. సో ఇక్కడే అక్కడ వేణుగారు నుంచి క్లాప్ కొట్టడం రీసౌండ్ వస్తుంది. సో అప్పట్లో ఎవరైనా అంటే మనకి శత్రువులు కానీ ఎవరైనా లోపలికి వస్తే మనకి ఇక్కడ ఫస్ట్ ఇక్కడ అడుగు పెట్టిన క్లాప్స్ కొట్టినా లేదంటే వాళ్ళ అడుగుల సౌండ్కి కానీ ఎవరైనా రీసౌండ్ వచ్చేస్తే మనకి ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. చూసారా, ఇది ఫిరంగి. అప్పట్లో శత్రువులు అనేవాళ్ళు ఫస్ట్ ద్వారం ద్వారా లోపలికి ప్రవేశించినప్పుడు సైనికులు ఈ ఫిరంగి యూజ్ చేసి దాడి చేసేవారు. ఇది ద్వారంకి ఎదురుగా ఉండడం వల్ల శత్రువుల్ని హతమార్చడానికి మనకి సులువుగా ఉండడానికి అలాగా అప్పట్లో ఆ టెక్నాలజీ యూజ్ చేసేవారు. చూసారా, ఈ బోర్డు చూసారా, మొత్తం గోల్కొండ గురించి హిస్టరీ గురించి మొత్తం ఉంటుంది. ఇది ఎప్పుడు నిర్మించారు, యుద్ధాలు ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యాయి, మొత్తం అన్నీ ఈ గోల్కొండ ద్వారా మనకి ఇక్కడ బోర్డు మీద క్లారిటీగా మెన్షన్ చేసి ఉంచారు. మనం ఇప్పుడు అలా నడుచుకుంటూ వెళ్తే కొంచెం రైట్ సైడ్లో మనకి లోపలికి ఎంట్రీకి మొత్తం అన్ని వ్యూ పాయింట్స్ చూడడానికి బాగుంటుంది. సో లెఫ్ట్ సైడ్ నుంచి మొత్తం ఇది ఇప్పుడు అంతా మనం అదంతా చుట్టూ తిరిగి మళ్ళీ ఇలా రావాలన్నమాట. సో ఇప్పుడైతే మనం అది అటువైపు వెళ్ళాలంటే ముందు రైట్ సైడ్ నుంచి దారి ఉంటుంది. ఇలా స్ట్రైట్గా వెళ్తే మనకి బోట్స్ ఉంటాయి. బోట్స్ మీద ఏమేమి ఉంటాయంటే అక్కడ ఏమేమి ఆఫీసెస్ ఉన్నాయో, ప్రిజన్ ఉంటుందో, రామదాస్ గారిని ఎక్కడైతే బంధించారో అవన్నీ ప్రిజన్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. దర్బార్ హాల్ అని అంటే అప్పుడు సమావేశం అయ్యేవారు కదా రాజులు, అవన్నీ, ఇంకా రాజులు చేసే చర్చిలన్నీ అలాంటివన్నీ ఉంటాయి. ఇందాక మీకు చూపించాను కదా, ఇదే ఫిరంగి. ఇది దగ్గర నుంచి చూస్తే ఇలా ఉంటుంది.
అప్పట్లో యుద్ధాలకి బాగా యూజ్ అయ్యేది ఇది. సో ఎవరు వచ్చినా మనకి శత్రువులు ఈజీగా మనం దాడి చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ ఫిరంగి అయిపోయిన తర్వాత మీకు ఒకటి చూపిస్తాను. అప్పట్లో నుంచి సైనికుల్ని వాళ్ళ రాజ్యాల్లో యుద్ధానికి ఎంచుకోవాలన్నా, ఎంపిక చేయాలన్నా, ఇదిగోండి అక్కడ చూసారో ఒక పర్సన్ ఒక ఐరన్ది ఒకటి దిమ్మ ఎత్తుతున్నారు. అది 200 kgs ఉంటుంది. ఆ 200 kgs దిమ్మ ఎత్తుతేనే అప్పట్లో సైనికుల్ని వాళ్ళ రాజ్యంలో యుద్ధానికి ఎంచుకునేవారు అనమాట, ఎంపిక చేసేవారు. సో అంటే ఇప్పుడైతే ఎవరు ఎత్తలేకపోతున్నారు. కానీ అప్పట్లో అయితే కొంచెం కాలుష్యం లేని మంచి ఫుడ్ ఉండేది కాబట్టి అప్పట్లో బాడీస్ అనేవి చాలా స్ట్రాంగ్గా ఉండేవి. అప్పట్లో పాతకాలంలో చాలా స్ట్రాంగ్గా ఉండేవారు మన పెద్దలు అనేవారు. సో ఆ దిమ్మ ఎత్తితేనే వాళ్ళ రాజ్యంలో సైనికులుగా నియమించుకునేవారు. సో ఇక్కడ గుహలు ఉన్నాయి కదా, ఇక్కడ గుహల్లో నుంచి కొన్ని గదులు ఉంటాయి. ఆ గదులు అనేవి సైనికులకు ఇచ్చేవారు అనమాట. మీరు ఇస్మార్ట్ సినిమా చూసారు కదా, రాము అమ్మాయిని ఏడిపిస్తుండగా రాముని ఒక నలుగురు ఎత్తుకొని తీసుకొని వస్తారు. ఆ మూవీ షూటింగ్ అంతా అనేది ఇక్కడ జరిగింది, ఆ సాంగ్ షూటింగ్ అనేది. సో మొత్తం గోల్కొండలోనే జరిగింది. ఆపోజిట్గా పక్కన కొంచెం ప్లేస్ ఉంటుంది. సో కొంచెం పార్క్గా ఉంటుంది. పిల్లలతో పెద్దవాళ్ళు ఈజీగా కొంచెం Look at that side. Look at this side. పైట్ రోజుని గుర్తు తెచ్చుకో. చుట్టూ మనం చూసుకుంటే రైట్ సైడ్ నుంచి మొత్తం మనకి కోట కనిపిస్తుంది, చూసారా? ఆ కోట లోపలి ప్రవేశానికి దారి మొత్తం అన్నీ కనిపిస్తాయి అన్నమాట. సో మనం ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం. నెక్స్ట్ మీకు కూడా చూపిస్తాను అక్కడ ఎలా ఉంటుంది అనేది. ఓకేనా ఫ్రెండ్స్? ఇగో ఇక్కడ చిన్న చిన్న గదుల్లాగా ఉన్నాయి కదా, గుహల్లాగా. అవి గదులు అనేవి సైనికులకు ఇచ్చేవారు. అప్పట్లో వాళ్ళు యుద్ధం చేసాక లేదంటే వాళ్ళ పని అయిపోయాక నైట్ పడుకోవడానికి కానీ స్టే చేయడానికి కానీ అప్పట్లో అలా గదులు ఇచ్చేవారు వాళ్ళకి. చూస్తున్నారు, ఇవన్నీ గుహలన్నీ వాళ్ళకి సైనికులకి నియమించేవారు అనమాట అవన్నీ. సో కోట బయట వాళ్ళు కాపలాగా అక్కడ గదుల్లోనే ఉంటారు. కోట లోపల కూడా కొంచెం మంది సైనికులు ఉంటారు. మనకి గడియలు కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్, ఈ గడియల్లో అప్పుడు వజ్రాల వ్యాపారస్తులు ఇక్కడ వజ్రాలు అమ్మేవారు అనమాట. ఈ ప్రతి గడియల్లోనే అప్పుడు పెద్ద పెద్ద వజ్రాలు, మన హైదరాబాద్లో ఉన్న వజ్రాల వ్యాపారం అంతా ఇక్కడ జరిగేది. మేము ఇలా స్ట్రైట్గా నడుస్తుంటే ఇక్కడ ఇద్దరు పెద్దవాళ్ళు ఉన్నారు. వాళ్ళు పిలిచి ప్రసాదం ఇచ్చారనమాట. ఏంటమ్మా ఎక్కడిది ప్రసాదం అంటే, ఇక్కడ వేప చెట్టు ఉందమ్మా, నాగమ్మ తల్లిది. ఇక్కడ వేప చెట్టు దగ్గర మేము పూజ చేసాము. ఈరోజు మంచి రోజు కాబట్టి మేము పూజ చేసాము అని ప్రసాదం ఇలా ఇచ్చారనమాట. ఇగోండి మీకు రైట్ సైడ్ వేప చెట్టుని చూపిస్తారు చూడండి మా హస్బెండ్ ఇప్పుడు. ఇప్పుడు ఈ గోల్కొండ ఒక చరిత్ర ఏమిటంటే, ఈ గోల్కొండ కోటని 1323వ సంవత్సరంలో మొదట 11వ శతాబ్దంలో కాకతీయ పాలకుడు ప్రతాపరుద్రుడు అంటే మన రుద్రమ్మదేవి కొడుకు మట్టితో ఈ కోటని నిర్మించారనమాట. ఈ విధముగా 1373లో గోల్కొండ కోట హిందువుల నుండి చేజారిపోయింది అప్పట్లో. తర్వాత నవాబులు పాలించారనేది మనకు తెలుసు. అయితే ఆ తర్వాత 17వ శతాబ్దంలో కూలీ కుతుబ్ షాహీ అనే అతను స్వాధీనం చేసుకున్నారు. అయితే 1507వ సంవత్సరం నుండి అక్కడ నుంచి ఒక 62 సంవత్సరములు కాలములో గోల్కొండ కోటను కుతుబ్ షాహీ వంశస్థులందరూ నల్లరాతి కోటగా తయారు చేశారన్నమాట. మట్టి కోట వల్ల చాలా వరకు ఎంతో ఇబ్బంది, దెబ్బతినడం వల్ల రాళ్ళతో నిర్మించడం జరిగింది. 1518వ సంవత్సరంలో కూలీ కుతుబ్ షాహీ ఈ కోటను కట్టారు. కుతుబ్ షాహీ గారు ఈ కోటను స్థాపించారు. ఇక్కడ మనకి చెరువు లాంటిది ఒకటి కనిపిస్తుంది కదా, అప్పట్లో ప్రజలకు మరియు రాజులకు మరియు సైనికులకు త్రాగడానికి నీరు, అలాగే స్నానాలు చేసేయడానికి నీరు దొరకడం కొంచెం కష్టంగా ఉండేది.
అందుకు ఈ కోనేరు అనేది ఒక చిన్న చెరువులాగా నిర్మించారు. ఇక్కడే దగ్గరలో 7 కిలోమీటర్ల దగ్గరలో ఒక చెరువు ఉన్నది. ఆ చెరువు నుంచి ఈ నీళ్ళు తెప్పించుకోవడానికి ఇదొకటి నిర్మించారనమాట. ఇలా నిర్మించిన తర్వాత వాళ్ళకి కొంచెం ఈజీగా ఉండేదన్నమాట. త్రాగడానికి నీళ్ళు సులభంగా దొరికేది. నీరు కానీ స్నానాలకి అన్నిటికీ చెరువుగా దగ్గరగా ఉండేది. ఇక్కడ మనకి ఒక చిన్న కోనేరు కనిపిస్తుంది కదా. ఇలాంటి కోనేరులు ఇక్కడ మొత్తం 3 ఉన్నాయి. ముందుకెళ్ళే కొద్దీ మనకు కనిపిస్తాయి. ఇక్కడ రూట్ మ్యాప్ ఉన్నాయి కదా. ఈ రూట్ మ్యాప్ బాగా మనం ఫాలో అవుతే మనం అన్నీ చూడొచ్చు గోల్కొండలో. ఫ్రెండ్స్, ఇక్కడికి మనకు ఒక బోర్డు కనిపిస్తుంది కదా. ఈ బోర్డు పక్కనే మనకి శ్రీరామదాస్ గారిని బంధించిన గుహ ఉంటుంది. ఇక్కడే మన శ్రీరామదాస్ గారిని బంధించారు అప్పట్లో. ఈ ద్వారం ద్వారా మనం లోపలికి వెళ్తే ఇక్కడ మనకి పైకి ఒక చిన్న కన్నాల్లో కనిపిస్తున్నాయి కదా. ఈ కన్నాలు చూస్తే మనకు గుర్తు వస్తూ ఉంటుంది. శ్రీరామ్ దాస్ గారి మూవీ ఉంది కదా. ఆ మూవీలోని శ్రీరామ్ దాస్ గారిని ఎలా బంధించి ఆ ద్వారాల ద్వారా, ఆ కన్నాల ద్వారా ఆయనకి ఫుడ్ పెట్టేవారు. ఆ ఫుడ్ ఇసిరేవాళ్ళు. ఈ చోటు ఉంది కదా, ఈ చోటులోనే మొత్తం శ్రీరామ్ దాస్ గారిని బంధించి నానా చిత్రహింసలు పెట్టి ఆయన్ని అక్కడే చాలా ఇబ్బంది పెట్టేవారు అనమాట. ఈ మెట్లు ఉన్నాయి కదా, ఈ మెట్ల ద్వారా ఇలా పైకి వెళ్తే మనకి శ్రీరామ్ దాస్ గారు అప్పుడు రాముల వారి చిత్రపటాన్ని గీసి ఆయనకి అక్కడే పూజలు గట్రా చేసేవారు. ఆయనకి దండం గట్రా పెట్టుకునేవారు అనమాట. ఫ్రెండ్స్, మీ అందరికీ తెలుసు హైదరాబాద్లో చాలా ఫేమస్ ఫెస్టివల్ బోనాలు ఫెస్టివల్ ఫస్ట్ గోల్కొండ నుంచి స్టార్ట్ అవుతుంది. గోల్కొండలో ఫస్ట్ బోనాలు అయ్యాకే మిగతా అన్ని ఏరియాల్లో బోనాలు జరుగుతుంది. ఇక్కడే మనం అందరూ బోనాలు ఫెస్టివల్ జరుపుకుంటారు. మనకి ఇక్కడ ఒక బిల్డింగ్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఇది గోల్కొండకు చివరిలో ఉంటుంది. అప్పట్లో ఏ సమావేశాలైనా అక్కడే మాట్లాడుకునేవారు అనమాట. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇనుముక తాలూకు గజాలు, ఇవన్నీ ఒక రూమ్లు అనమాట. అప్పుడు రాణిల రూమ్లుగా అవి ఉండేవన్నమాట. ఫ్రెండ్స్, ఇక్కడ మనకు కనిపిస్తున్న ప్లేస్ అంతా చాలా పీస్ఫుల్గా అండ్ కామ్గా ఉంది. మీకు తెలిసే ఉంటుంది, చాలా వరకు మూవీస్ అన్నీ ఇక్కడే షూటింగ్ అయ్యాయి. మన తెలుగు ఇండస్ట్రీ 50% మూవీస్ అన్నీ ఇక్కడే అయ్యాయి. అండ్ ఆల్సో మనకి తెలుసు బాగా హిట్ అయిన ఫేమస్ మూవీస్ పోకిరి, కుమారి 2NF, రామ్ గోపాల్ వర్మ అయితే 50% మూవీస్ అన్నీ ఇక్కడ జరిగాయి షూటింగ్స్. ఫ్రెండ్స్, మీకు గుర్తుందా ఇస్మార్ట్ శంకర్ 1 షూటింగ్ కూడా ఇక్కడ జరిగింది. అది సాంగ్ ఉంటుంది కదా, అమ్మాయిని ఏడిపిస్తాడు హీరోయిన్ని, ఆ మొత్తం షూటింగ్ కూడా ఈ ప్లేస్లోనే జరిగిందనమాట. మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ ప్లేసు, ఇది చాలా పీస్ఫుల్ అండ్ కామ్గా ఉంది కదా. అప్పట్లోని నవాబులు, పెద్ద పెద్ద రాజులు అందరూ ఏవైనా సమావేశాలు అవుతే ఇక్కడే విందు భోజనాలు గట్రా చేసి ఇక్కడే విశ్రాంతి తీసుకునేవారు. ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు ఒక చీకటి గదులు కనిపిస్తున్నాయి కదా. ఈ చీకటి గదులన్నీ అప్పట్లో రాజులు రాణిలు ఉండేవారు. అలాగే ఇతర రాజ్యాల నుంచి వేరే రాజులు వచ్చినా ఏమైనా సమావేశాలైనా వాళ్ళు కూడా స్టే చేయడానికి ఈ గదులన్నీ ఉపయోగించేవారు అనమాట. కోట కూడా చూడడానికి మంచిగా విశ్రాంతిగా ఉండేదన్నమాట. ఈ చీకటి గదులు అయితే మరీ చీకటిగా ఉన్నాయి. అప్పట్లో ఎలా ఉండేవారో మనకి అర్థమే అవ్వదు. ఇక్కడ మీకు కనిపిస్తున్న గదులన్నీ అప్పట్లో ఆర్కిటెక్చర్ అనమాట. ఇవి అప్పట్లో నిర్మించారు. అప్పట్లో నిర్మించినప్పుడు చాలా స్ట్రాంగ్గా చాలా దృఢంగా ఉండేవి. ఇప్పుడైతే చాలా వరకు
మనకి ఆర్కిటెక్చర్ ఎంత నీట్గా చేసినా కూడా అది కొన్ని సంవత్సరాల వరకే బాగుండేది. ఇవి ఇన్ని సంవత్సరాలు అయినా కూడా మనకి చెక్కు చెదరకుండా మంచిగానే కనిపిస్తూ ఉంటున్నాయి. ఇవి చూసారా ఇక్కడ చిన్న రంధ్రాల్లాగా ఉన్నాయి కదా, ఇవి అప్పట్లో వాష్రూమ్స్ అనమాట. వాష్రూమ్స్ ఇలా ఉండేవి అప్పట్లో. ఇప్పుడైతే వెస్ట్రన్ వాష్రూమ్స్ వచ్చాయి కానీ అప్పట్లో వాష్రూమ్స్ అనేవి ఇలాగే ఉండేవారు, ఇలాగే యూజ్ చేసేవారు కూడా. ఫ్రెండ్స్, సాయంత్రం అయిపోవడం వల్ల నేను మా హస్బెండ్ ఇంటికి వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఎందుకంటే గోల్కొండ క్లోజింగ్ టైమ్స్ ఈవినింగ్ 5:30 వరకే. ఈవినింగ్ అయిపోవడం వల్ల మేము ఎక్కువ వీడియో చేయలేకపోయాము, మీకు ఎక్కువ కంటెంట్ ఇవ్వలేకపోయాను. నా వీలైనంత వరకు నేను చేశాను. మీకు ఇక్కడ బయట ఒక గది చూపిస్తాను. ఈ గది చూస్తుంటే అప్పట్లో రాణిగారు స్నానం చేసేయడానికి ఈ గది యూజ్ చేసేవారు. అప్పట్లో యువరాణి గారికి స్నానం చేయడానికి ఆ గదిని నిర్మించారనమాట. ఓకే, సరే ఫ్రెండ్స్, మీకోసం నేను ఆ గదిని దగ్గర నుంచి చూపిస్తాను. దగ్గరికి వెళ్ళి మీకు క్లారిటీగా చూపిస్తాను అనమాట. మీరు ఆ గదిని అప్పుడు రాణివారు యూజ్ చేసే గదిని మీకు దగ్గర నుంచి చూపిస్తే మీకు కూడా తెలుస్తుంది కదా. అందుకే మీకోసం నేను దగ్గరికి వెళ్ళి చూపిస్తాను మీకు ఆ వీడియోని. ఆల్రెడీ క్లైమేట్ ఫుల్గా చీకటి అయింది, ఈవినింగ్ టైమింగ్ అయిపోయింది కాబట్టి ఇది కొన్ని చూపిస్తున్నాను కదా, ఇదే రాణివారి గది. అప్పట్లో స్నానాలకి రాణివారు అదే గదిని యూజ్ చేసేవారు అనమాట స్నానం చేయడానికి. అది ఓన్లీ రాణిగారి కోసమే అది నిర్మించారనమాట. ప్లీజ్ ఫ్రెండ్స్, మీకు ఇంత కంటెంట్ ఇస్తున్నాను కదా, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వర్ధిని వండర్ బ్లాగ్.